హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఈరోజు మంచి మంచి రెసిపీస్ అయితే చూపిస్తానండి. అదేవిధంగా చాలా రోజులు అవుతుంది కదా మీతో ముగ్గు షేర్ చేసుకొని, సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇంకొక కొత్త ముగ్గుతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చెట్లు అయితే చూపిస్తున్నాను కదా మార్నింగే చూడండి. అసలు ఈ చెట్టుకు మాత్రం మొగ్గలు అయితే వచ్చాయండి. ఇది వచ్చేసి ఫ్లవర్ చెట్టు అనమాట. సో ఈ ఫ్లవర్ మొత్తం విచ్చుకున్న మొగ్గలు ఉన్నాయి కదా, అవన్నీ విచ్చుకున్న తర్వాత మీకైతే చూపిస్తానండి. అసలు ఎంత బాగుందో, అసలు ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయండి. డార్క్ పింక్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మొగ్గలు ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అయిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఇంకా మార్నింగ్ టైమే ఇంకా నేనైతే ఈరోజు బయట మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. చేసేసి ఆ తర్వాత ఇంకా మీకు బార్డర్ ఇంటి ముంగట గడప ముంగట వేసుకుంటాం కదండి. సో బార్డర్ ముగ్గు అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఇది కొత్త డిఫరెంట్ ముగ్గు అండి. సో చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుందన్నమాట. అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. సో ఇంకా నేను మా పిల్లలైతే ఇంకా నిద్ర అయితే లేవలేరండి, వాళ్ళైతే పడుకొనే ఉన్నారనమాట. ఇంకా నేనైతే తొందరగా నిద్ర లేచేసి ఇంకా వాళ్ళకైతే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయట్లేనండి. ఇంకా రైస్ అదేవిధంగా కర్రీస్ అయితే చేస్తున్నానమాట. ఈరోజు కర్రీస్ మాత్రం అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉన్నాయండి. అందుకే చెప్తున్నానమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే కదా నేను ఈరోజు ఏం చేశాను, ఏం రెసిపీస్ చేశాను అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది. సో అదేవిధంగా ఈరోజు మేమైతే డిమార్ట్కి అయితే వెళ్దామని అనుకుంటున్నామండి. సో నేను మా వారు ఇద్దరు కలిసి అయితే వెళ్తామన్నమాట. సో ఇంకా డిమార్ట్లో నేను ఏమేమి సామాన్ తీసుకున్నాను ఏంటి అది కూడా మీకు చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో చూడండి, నేనైతే ఈ విధంగా కడప ముంగట అయితే మంచి డిజైన్ అయితే వేశానండి. సో ఈ డిజైన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మీకు ముగ్గు చూపిస్తానని చెప్పాను కదా, అది వచ్చేసి 5 చుక్కలు సందు 3 వచ్చే వరకు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ముగ్గు అయితే వేయాలన్నమాట. సో ఈ ముగ్గు మాత్రం అసలు చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఉందండి. అసలు చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది అనమాట నాకు మాత్రం. అబ్బా ఎంత బాగుంది ఈ ముగ్గు అని చెప్పేసి వేసిన తర్వాత నేనే 1కి 2 సార్లు అయితే చూసుకున్నాను అనమాట. అంత బాగుందన్నమాట ఈ ముగ్గు మాత్రం. సో నేనైతే ఇంకా తడి చాక్పీస్తో వేస్తాం కదండి, అందుకే సరిగా కనపడదనమాట. ఆ తర్వాత అది మొత్తం వేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. అసలు ఎంత బాగుందో చూడ్డానికి కూడా చిన్న ముగ్గులాగా అనిపిస్తుంది, కానీ చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందనమాట ఈ ముగ్గు. సో వేసిన తర్వాత మీరు చూసి ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే మార్నింగే రైస్ అయితే కడిగేసి అయితే పెట్టేశానండి. ఇంకా నేను అది స్టవ్ మీద అయితే పెట్టానమాట. సో అంతలోపు ఇంకా ముగ్గు వేయొచ్చు కదా, ముగ్గు వేసేలోపు రైస్ అనేది ఉడుకుతుంది కదా అని చెప్పేసి స్టవ్ మీద అయితే పెట్టేసి వస్తానన్నమాట. సో ఇంకా మనం పనులు చేసుకోవాలంటే అసలు ఎన్నో పనులు ఉంటాయండి. అదేవిధంగా నేను వీడియో తీసుకుంటూ మీకు ప్రతి ఒక్క పని వీడియో తీసుకుంటూ చూపించాలంటే కూడా చాలా పనులు అయితే చేస్తానన్నమాట. కానీ ఇంకా అదంతా షూట్ చేయాలంటే అస్సలు కుదరదు కదండి. అందుకే మీకైతే ఇంకా మెయిన్ కొన్ని మాత్రమే చూపిస్తానన్నమాట. ఇంకా చాలా పనులు ఉంటాయి, కానీ ఇంకా అవన్నీ తీయాలంటే చాలా కష్టం అండి. అందుకే సో చూడండి, ముగ్గు మొత్తం వేశాను. ఆరిన తర్వాత మీకైతే కనిపిస్తుంది కదా, క్యూట్గా ఎంత బాగుంది చూడండి. నాకు మాత్రం ఈ ముగ్గు మాత్రం భలే నచ్చిందనమాట. అసలు చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే చూడండి ఎంత ముద్దుగా ఫ్లవర్స్తో ఎంత బాగా వచ్చిందో కదా, నాకైతే అలా అనిపించిందండి. మీకు కూడా ఎలా ఉందో నాకైతే చెప్పండి. సో ఇంకా ఈ విధంగా మార్నింగ్ బయట మొత్తం ముగ్గు వేసిన తర్వాత ఇంకా ఇంట్లో మిగతా పనులు అనేవి నేనైతే స్టార్ట్ చేస్తానండి. ఇంకా మా పిల్లల్ని అయితే లేపాలన్నమాట. వాళ్ళకైతే హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళు మాత్రం లేచి బ్రష్ చేసుకొని స్నానాలు అయితే చేస్తారు. సో చూడండి, మొత్తం ముగ్గు వేసిన తర్వాత మీకు బార్డర్ ముగ్గు అదేవిధంగా ముంగడ ముగ్గు చూడండి. అసలు ఇంటి ముంగట మెయిన్ వచ్చేసి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీ కళ అండి. ఎందుకంటే మనం లోపల ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ వదిలేసి ఫస్ట్ మార్నింగ్ టైంలో అయితే బయట గుమ్మ ముంగడ ముగ్గు పెట్టుకుంటే మాత్రం అసలు చాలా బాగా అనిపిస్తుందండి. నాకు మాత్రం మెయిన్ ఫస్ట్ వచ్చేసి నేను ఇదే పని చేస్తాను. ఫస్ట్ ముగ్గు వేసిన తర్వాతనే మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తానండి.
సో ఇంకా నాకైతే ఫస్ట్ నుంచే ఈ అలవాటు అయితే ఉందన్నమాట. సో అందుకే మీతో అయితే చెప్తున్నానండి. నాలాగా మీలో ఎంతమంది చేస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు వచ్చేసి మా అత్తమ్మ అయితే పండు మిర్చి పచ్చడి అయితే పెట్టిందండి. తను మాత్రం పంపించిందనమాట. సో ఈరోజు మీకు పండు మిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో చెప్తానండి. సో ఆల్రెడీ పెట్టిన పచ్చడి ఉంటుంది కదా, కాకుంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 టమాటాలు అయితే తీసేసుకొని వాటిని చిన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని అందులో టమాటాలు మునిగే వరకు వాటర్ అయితే వేసేసుకొని ఈ టమాటాలు అనేవి ఒక 10 మినిట్స్ అలా అయితే ఉడికించుకోవాలన్నమాట. సో ఎందుకంటే పండు మిర్చి పచ్చడి అనేది చాలా గట్టిగా ఉంటుందండి, పెట్టినప్పుడు గట్టిగా ఉంటుంది. సో ఇంకా దాన్ని మాత్రం అలాగే తినలేం కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా కొంచెం లూజ్గా చట్నీలాగా అలా ఉంటే చాలా బాగుంటుంది. నాకు మాత్రం ఈ పండు మిర్చి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా వేడి అన్నంలోకి మాత్రం ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా చాలరా బాబు అనిపిస్తుంది. అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామనుకోండి, ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్తున్నానండి. నాకు మాత్రం చాలా ఇష్టము. ఇంకా మా ఇంట్లో మాత్రం ప్రతి ఒక్కరు తింటారండి, పచ్చడితో మాత్రం చాలా బాగా తింటారనమాట. సో ఇంకా ఈ విధంగా మొత్తం టమాటాలు కట్ చేసిన తర్వాత టమాటాలు మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ టమాటాలే ఉడికించుకోవచ్చు, కాకుంటే అది మొత్తం ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతాయి కదా టమాటాలు, ఇంకా మనకి గ్రేవీ అనేది ఉండదు. దానికోసం అని చెప్పేసి మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా టమాటాలు వాటర్ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. అలా చేసుకొని చట్నీ మాత్రం చేస్తే చాలా సూపర్గా అయితే వస్తుందండి. సో ఇంకా నాకైతే అంతలోపు రైస్ అయితే అయిపోయిందనమాట. ఆ తర్వాత ఈరోజు ఇంకొక కర్రీ అయితే చూపిస్తున్నానండి. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పండు మిర్చి పచ్చడి, అదేవిధంగా మీల్ మేకర్ కర్రీ అండి. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. సో దీన్ని సోయాబీన్స్ అని కూడా అంటారనమాట. ఈ కర్రీ మాత్రం సూపర్గా అయితే వచ్చిందండి. సో చాలా రోజులు అవుతుంది, నేను మాత్రం మర్చిపోయాను, తెచ్చాను, కాకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. వీటిని అస్సలు గుర్తు లేదండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఏమైందంటే ఇంట్లో కూరగాయలు మొత్తం అయితే అయిపోయాయి అనమాట. అరే ఏం కర్రీ చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను. అంతలోపు ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే చూసేసరికి నాకైతే మీల్ మేకర్ అయితే కనిపించిందండి. అమ్మో ఇంకా మీల్ మేకర్ కర్రీ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా రోజులకి మీల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నానండి. అసలు టేస్ట్ విషయానికి వస్తే అసలు చాలా సూపర్గా అయితే వచ్చిందండి. అసలు మా వారికి అయితే మీల్ మేకర్ అయితే ఇష్టం ఉండదన్నమాట. సో తను మాత్రం నేను ఈ కర్రీ చేసిన తర్వాత మధ్యాహ్నం వచ్చి తిన్నాడండి. ఇంకా చూడండి తను మాత్రం అబ్బా ఎంత బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అని అన్నాడనమాట. సో అంత టేస్ట్ ఉందండి. సో నార్మల్గా అయితే తిన్నారనమాట, ఈరోజు మాత్రం మీల్ మేకర్ కర్రీతోటే ఫుడ్ అంతా తినేశారనమాట. సో అంత టేస్టీగా అయితే వచ్చిందండి. సో దానికోసం నేనైతే ఫస్ట్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, అదేవిధంగా 2 టమాటాలు అయితే తీసుకోవాలండి. సో మీకు కావాలనుకుంటే టమాటాలు మిక్సీకి వేసుకొని పేస్ట్లా కూడా వేసేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇంకా జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం మీల్ మేకర్లో వచ్చేసి శనగపిండి అదంతా కలిపేసి మీల్ మేకర్ ఫ్రై లాగా పకోడీలాగా కూడా చేసుకోవచ్చండి. సో మీల్ మేకర్తో మాత్రం చాలా రకాల ఐటమ్స్ మాత్రం చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ, పకోడీ కానీ అట్లా చాలా అయితే చేసేసుకోవచ్చండి. సో ఇంకా నేను ఇంకొక పక్క స్టవ్ మీద టమాటాలు అయితే పెట్టానమాట. అది వచ్చేసి పండు మిర్చి పచ్చడికి అయితే పెట్టేశానండి. అవి ఉడికేలోపు ఇంకా వీటికైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో మీకైతే చూపిస్తున్నాను చూడండి. టమాటాలు వచ్చేసి ఈ విధంగా ఉడకాలన్నమాట. సో అందులో వచ్చేసి వాటర్ ఉన్నాయి కదండి, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పెట్టకూడదండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ పండు మిర్చి పచ్చడి గట్టిగా ఉంటుంది కదా, సో అది లూజ్ కావడానికే కదా ఇది టమాటాలు అనేది వేసేది. సో ఇంకా టమాటాలు ఇలా వేసుకొని పచ్చడి చేసుకుంటే మాత్రం అసలు ఎక్స్ట్రా లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఆ టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుందండి. సో ఇంకా నాకు టమాటాలు అయితే ఉడికాయి కదా, వీటిని మాత్రం ఇంకా కొద్దిసేపు చల్లగా అవ్వనివ్వాలండి. సో చల్లగా అయిన తర్వాతనే కదా మిక్సీకి అనేది వేసుకోవాలి. ఇంకా అవి చల్లారేలోపు నేను ఇంకొక సైడ్ అయితే కర్రీ అయితే చేస్తున్నానండి. సో అందుకే ఇంకా ఇదే స్టవ్ మీద అయితే ఇంకా ప్యాన్ అయితే పెట్టేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇందులో వచ్చేసి జీలకర్ర ఆవాలు అయితే వేయాలన్నమాట. వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, అదైతే వేయాలన్నమాట. వేసేసి ఆనియన్ని
బాగా అయితే ఫ్రై చేసుకోండి. సో ఈ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైం కదండి, పిల్లలకి మాత్రం స్కూల్ టైం అవుతుంది కదా, ఇంకా త్వరగా చేయాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. చేసేసి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకోండి. చేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, సో ఆ టమాటాలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మనం బాగా అయితే కలుపుకొని ఆ తర్వాత మనకి టమాటాలు తొందరగా ఉడకాలి అనుకుంటే కొంచెం సాల్ట్ అనేది వేయాలన్నమాట. సో నేనైతే ఎప్పుడైనా సరే టమాటాలు ఉడకాలంటే ఖచ్చితంగా సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి. సో నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుందన్నమాట, అక్క ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు తెలుసు కదండి. సో ఇంకా ఇంకొక సైడ్ అయితే నేను వేడి వాటర్ పెట్టేసుకొని ఇంకా మీల్ మేకర్ అయితే ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత వేడి వాటర్ అనేది వంపేసి ఆ తర్వాత ఇందులో కూల్ వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే నార్మల్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. వేసేసుకొని తర్వాత మీల్ మేకర్ని ఈ విధంగా మొత్తం బాగా ప్రెస్ చేస్తూ పిండి ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట వీటిని. ఎందుకంటే అవి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి, అందుకని చెప్పేసి మొత్తం బాగా పిండేసి ఇంకొక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ చెప్పడం మర్చిపోయానండి. ఈ వేడి వాటరు పెట్టుకున్న తర్వాత అందులో మీల్ మేకర్ అయితే వేసి 10 మినిట్స్ అయితే పెట్టుకోవాలండి. నేను ఇది మాత్రం చెప్పడం మర్చిపోయాను. సో ఆ తర్వాత చూడండి ఇంకా ప్యాన్ పైన మూత అయితే పెట్టేసాం కదా, అదైతే తీసేసి ఆ తర్వాత అయితే కొంచెం కలిపేసి తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మీల్ మేకర్ పెట్టుకున్నాం కదా రెడీ చేసి, ఆ మీల్ మేకర్ మొత్తం అయితే ఇందులో అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే అవుతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇంకా ఈ టైంలో అయితే కారం పొడి అదేవిధంగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సో మీరు ఎంత కారం తింటారు మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసానన్నమాట. వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోండి. నెక్స్ట్ ఇంకా ధనియాల పొడి ఉంటుంది కదండి, సో అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అది వచ్చేసి నేను ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేశానండి. చేసేసి మొత్తం బాగా అయితే కలుపుకొని ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసులో అయితే కొన్ని వాటర్ అయితే తీసుకోండి. అంటే ఒక చిన్న గ్లాస్తో అయితే కొన్ని వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం థిక్గా దగ్గరికి రావడానికి అండి. సో మీకు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. అది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా ఈ బాక్స్లో అయితే పెట్టించిందనమాట, మాకు పండుమిర్చి పచ్చడి అయితే పెట్టించిందండి. సో ఇంకా దాన్ని అయితే తీసుకున్నాను. నాకు ఇది ఒక 2 టైమ్స్కి అయితే వస్తుందండి. అందుకే ఇంకా అందులో అయితే హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇంకా మిక్సీ జార్ ఉంటుంది కదా, మిక్సీలో అయితే ఈ పండుమిర్చి పచ్చడిని అయితే సగం అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత నాకు ఆల్రెడీ టమాటాలు అయితే చల్లగా అయితే అయ్యాయి కదా, సో ఆ టమాటాలు వాటర్తో సహా వేసేసుకోండి. ఎందుకంటే మనం నార్మల్గా నార్మల్ వాటర్ ఉంటాయి కదండి, సో మిక్సీ పట్టేటప్పుడు అలా వేసామనుకోండి పచ్చడి అనేది పాడవుతుందన్నమాట. ఒక 2 డేస్ కూడా ఉండదు, అందుకని చెప్తున్నానండి. సో వేడి వాటర్ వేసుకున్నాం కాబట్టి పచ్చడి అనేది స్టాక్ ఉంటుంది. సో చూడండి ఈ విధంగా మొత్తం ఒక 2 టైమ్స్ మిక్సీ అయితే పట్టుకోవాలి. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, మొత్తం ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక బౌల్లో అయితే తీసుకున్నానండి. సో దీనికి వచ్చేసి మనము పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా నేను ఇంకొక సైడ్ అయితే మీల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను కదండి, సో ఇందులో వాటర్ అయితే మొత్తం పొయ్యే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి అసలు కర్రీ మాత్రం ఎంత బాగా టమాటాలు ఉల్లిపాయలు మొత్తం అయితే బాగా మగ్గాయండి. మగ్గి గ్రేవీ అనేది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. సో నాకైతే చూస్తుంటేనే మళ్ళీ తినాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా అయితే వచ్చిందండి. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా ఉంది ఏంటి ఎలా వచ్చింది అని కూడా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పండుమిర్చి పచ్చడికి అయితే మెయిన్ వచ్చేసి పోపు అండి. ఈ పచ్చడిలో మాత్రం పోపు పెట్టుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుందండి. ఏంటి అక్క ఎన్నిసార్లు చెప్తుంది అని అనుకోకండి, ఎందుకంటే నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి, అందుకోసమని మరీ చెప్తున్నానండి. సో ప్యాన్ తీసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు
వెల్లుల్లిపాయలు, అదేవిధంగా ఎండుమిర్చి అయితే వేయాలండి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇది మొత్తం పోపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీ చేసి పెట్టాను కదా పండు మిర్చి పచ్చడి. సో అందులో అయితే పోపు అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసిన తర్వాత నేనైతే పోపు అలాగా పెట్టేసి థంబ్నెయిల్ కోసం ఒక పిక్ అయితే తీసుకున్నానండి. అదేవిధంగా ఇంకా ఆ తర్వాత మొత్తం పోపు అనేది ఇందులో అయితే కలిపేస్తున్నాను అనమాట. సో మీకు చూపిస్తుంటేనే చూడండి నాకైతే నోరు ఊరుతుంది. పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. సో ఇంకా మా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారనమాట. ఇంకా వాళ్ళకైతే రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళైతే పచ్చడితోటే తినేస్తాము అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళకైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి. గిన్నెలు కడగడం, ఇల్లు ఉడవడం, తుడవడం. ఆ తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి వెనస్డే కదండి. సో ఇంకా వెనస్డే రోజు నేను ఖచ్చితంగా పూజ అయితే చేస్తానండి ఇంట్లో. వెనస్డే, సాటర్డే 2 డేస్ మాత్రం పూజ చేస్తాను. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇంకా నేనైతే పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఆ తర్వాత చూడండి మీకైతే నేనైతే ఆల్రెడీ పూజ చేసేసాను. చూడండి వెనకాల దీపాలు మాత్రం ఎంత బాగా వెలుగుతున్నాయో. సో ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజైతే నేను మా వారు ఇద్దరం కలిసి డిమార్ట్కి అయితే వెళ్దామని అనుకున్నామండి. సో ఇంకా దాన్ని మాత్రం తొందరగా వచ్చారనమాట. ఈరోజు వచ్చిన తర్వాత ఇంకా డిమార్ట్కు అక్కడ సామాన్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి మీకైతే చూపిస్తానండి. సో ఇంకా నేనైతే హెడ్ బాత్ చేశానఅనమాట. నాకు మాత్రం హెడ్ బాత్ చేసిన రోజు మాత్రం ఫుల్గా నిద్ర అయితే వస్తుందండి. అదేంటో తెలీదు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పడుకుంటానమాట. కొద్దిసేపు అయినా నిద్రపోతానండి. ఎందుకంటే చాలా హాయిగా అనిపిస్తుంది. మనం ఏ రోజైతే తలస్నానం చేస్తామో ఆ రోజు మాత్రం చాలా హాయిగా అనిపిస్తుందండి నాకైతే. మీకు కూడా నాలాగే అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా తర్వాత మా వారైతే వచ్చేసారనమాట. తను మాత్రం ఫ్రెష్ అప్ అయితే అయ్యారండి. ఆ తర్వాత ఇంకా ఇద్దరం కలిసి ఈ విధంగా కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నాము. సో ఈరోజు వచ్చేసి 2 కర్రీస్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పారండి మా వారు. అసలు మీల్ మేకర్ తింటారో తినరో అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ తను మాత్రం ఈరోజు మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంది, అదేవిధంగా పచ్చడి కూడా చాలా బాగుందని చెప్పేసరికి నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి. సో మనం ఇంత కష్టపడి చేసేది వాళ్ళు చెప్పే ఒక చిన్న మాట కోసమే కదండి. సో తను మాత్రం చెప్పేసరికి నేను మాత్రం ఫుల్ హ్యాపీ అయ్యానండి. సో ఇంకా మా వారు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే అడుగుతారనమాట, తిన్నరా తినలేరా అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారండి. పిల్లల్ని అదేవిధంగా నన్ను ఇద్దరినైతే ముగ్గురిని ఖచ్చితంగా అయితే అడుగుతారనమాట. సో ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్ అయితే పెట్టి ఇచ్చేసాను. వాళ్ళు మాత్రం పచ్చడితోటే తినేశారు అని చెప్పాను. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమిద్దరం అయితే అలాగ కూర్చొని టీవీ చూసుకుంటూ ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి. అసలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందనమాట. మళ్ళీ మీల్ మేకర్ కర్రీ అయితే వేసేసుకొని అయితే తిన్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా డిమార్ట్లో మేమైతే ఈరోజు మెయిన్ వచ్చేసి కుక్కర్ కోసం అయితే వెళ్తున్నానండి. సో కుక్కర్ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అల్యూమినియం కుక్కర్ అయితే ఉందండి. కాకుంటే అది అసలు వాచర్ సరిగా లేక విజిల్ అనేది సరిగ్గా రాక అసలు విజిల్ అనేది రావట్లేదండి. ఒకసారి అయితే మటన్ అయితే చేశానమాట, ఆ రోజైతే మాడిపోయింది. అందుకే ఇంకా ఖచ్చితంగా స్టీల్ కుక్కర్ అయితే తీసుకుందామని వెళ్తున్నామండి. సో వెళ్ళిన తర్వాత మీకు ఏ కంపెనీ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి చెప్తాను. సో ఇంకా మేమైతే తినేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకొని ఇంకా మేమైతే డిమార్ట్కి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా నాకు డిమార్ట్లో కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలండి. పప్పులు అవన్నీ అయితే అయిపోయాయి అనమాట. సో కొన్ని సామాన్లు అదేవిధంగా నాకు కావాల్సిన మెయిన్ సామాన్ల కోసం అయితే మేము డిమార్ట్కి అయితే వెళ్తామండి. సో చూడండి ఇంకా డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ మాత్రం అసలు వీడియో తీయనియట్లేరండి. సో ఇంకా కొన్ని అయితే తీసానమాట. చూడండి స్టీల్ కుక్కర్ అయితే తీసుకున్నాను, పప్పు కుక్కరు. ఇది వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ అండి. సో అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. సో స్టీల్ కుక్కర్ వచ్చేసి అడుగు మందం మాత్రం చాలా ఉందండి, బరువు కూడా అంతే ఉందన్నమాట. చాలా బాగుంది, నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి కుక్కర్ మాత్రం. ఆ తర్వాత ఇంకా లైజాల్ ఉంటుంది కదండి. సో లైజాల్లో వచ్చేసి వేరేది ఉందన్నమాట ఇక్కడ. సో మా వారైతే చాలా రోజుల నుంచి తీసుకుందాము అని అంటున్నారు. సో సరే అని చెప్పేసి ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి నేను కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత ఇవి వచ్చేసి బాత్రూంలో వేస్తారు కదండి, అవన్నమాట. అవైతే చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్స్ దగ్గరికి వచ్చాను, అవి కూడా చూపిస్తున్నానండి. సో ఇంకా మేమైతే ఈ విధంగా డిమార్ట్లో అయితే షాపింగ్ అయితే చేసామండి. సో నేను వచ్చేసి టిష్యూస్ ఇంకా సామాన్లు అవన్నీ అయితే తీసుకున్నాను. మెయిన్ పప్పు కుక్కర్ అయితే తీసుకున్నాను, అది మీకైతే చూపిస్తాను చూడండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. నాకు ఇది వచ్చేసి 5.5 లీటర్స్ అయితే ఉందన్నమాట.
కాస్ట్ వచ్చేసి 2000 అయితే పడిందండి. చాలా రీజనబులే. సో ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి. సో క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మందం కూడా చాలా ఉందన్నమాట. మనం ఏం కర్రీస్ చేసుకున్నా కానీ అస్సలు మాడదండి, అంత బాగుంది. ఇది వచ్చేసి 5.5 లీటర్స్ అయితే ఉందండి. మీకు కావాలనుకుంటే చిన్న కుక్కర్లు కూడా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఇంకా తక్కువ కాస్ట్ అయితే ఉందండి. చాలా బాగుంది. సో కుక్కర్లో వచ్చేసి బటర్ఫ్లై అదేవిధంగా ప్రెస్టేజ్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటైతే తీసుకోండి. నేనైతే బటర్ఫ్లై కంపెనీ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా చాలా సామాన్లు అయితే తీసుకొచ్చానండి డీమార్ట్‌లో. మెయిన్ సామాన్లు అయితే తీసుకుంటామన్నమాట డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.